అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. అలాగే ఉందని నిరూపించిన స్టార్ సూపర్ స్టార్ విజయవాడ శైలజ థియేటర్ దగ్గర చూడొచ్చు. ఇది మహేష్ బాబు సినిమా రిలీజ్ కాదు, కేవలం రిలీజ్. అది కూడా సినిమా ఫ్లాప్ అయిన కలేజా సినిమా. దాన్ని ఇప్పుడు సూపర్ స్టార్ ఏదైతే కృష్ణ జయంతిలో విజయవాడలో 7 స్క్రీన్లో ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు భారీ భారీ కటౌట్లు కట్టి ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న సందర్భం మామూలుగా లేదు. ఇక్కడ చూస్తున్నా బాబు 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 ఒకటే నామస్మరణ. మహేష్ బాబు ఫ్యాన్స్ ఇది సినిమా రిలీజ్ అవుతుందో, కొత్త సినిమా రిలీజ్ అవుతుంది అనే హడావుడి ఇక్కడ చేస్తున్నారు. ఇది కొత్త సినిమా రిలీజ్ కాదు, కేవలం మనం చూస్తున్న కలేజా సినిమా రిలీజ్ మాత్రమే. దాదాపుగా విజయవాడలో ఉన్న 7 థియేటర్లు కూడా పూర్తిగా వాళ్ళ హౌస్ఫుల్ అయిపోయాయి. ప్రీ బుకింగ్ కూడా 6 రోజుల ముందే పూర్తిగా బుకింగ్ కూడా పూర్తయిపోయిన పరిస్థితి. ఇక్కడ మహేష్ బాబు పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు, పూలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. చూడొచ్చు వాళ్ళు ఫైర్ తో మహేష్ బాబుకి ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారో కూడా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో విషయాల్లో చెప్పాల్సిన పూర్తిగా ఎక్కడా కూడా మన మాట మనకే ఉండడానికి పరిస్థితి ఇక్కడ కనబడుతున్న నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఏం చెప్తారు మా ఏం చెప్తారు? ఒక ఫ్యాన్ అయితే ఇక్కడ ఒక రబ్బర్ తీసుకొచ్చారు. కలేజా సినిమా ఇంట్రడక్షన్ లో మహేష్ బాబు తెచ్చే పాము కోసం ఇక్కడ పామును కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా మహేష్ బాబు అంటూ కూడా విజయవాడ థియేటర్లన్నీ కూడా మారిమోగిపోతున్న పరిస్థితి కనబడుతోంది. మహేష్ బాబు ఫ్యాన్ చూడొచ్చు. ఇక్కడ మహేష్ బాబుకి ట్యాటూ కూడా వేస్తున్నారు. ప్రతి సినిమాకి వస్తాను, ప్రతి సినిమా చేస్తాను. జై బాబు, జై జై బాబు. కలేజా సినిమా రిలీజ్ అవుతుంది. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఫ్యాన్స్ ఫ్లాప్ చేశాడు, ఇప్పుడు అదే ఫ్యాన్స్ ఇట్టు కొడుతున్నాం. పిల్లల దేవుడు 4,500 అమ్మమ్మ కూడా మహేష్ బాబు. ఒకటే కాదు, 2 కాదు, ఇక్కడ ఏమన్నా కూడా ఒకసారి చూడొచ్చు. మొత్తం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన అభిమానులంతా కూడా భారీ భారీగా మహేష్ బాబు హోటల్స్ పట్టుకొని ఇక్కడికి వచ్చేసిన పరిస్థితి ప్రతి ఒక్కరు చెప్పచ్చు. ఇక్కడ విజయవాడలో మహేష్ బాబు సినిమా రిలీజ్ 2 రికార్డుల హోరే. బుక్ మై షోలో చూస్తే పూర్తిగా ఇక్కడ మొత్తం టికెట్లన్నీ కూడా వారం ముందే సోల్డ్ అవుట్ అయిపోయిన పరిస్థితి. కనీసం ఇప్పుడు మన శైలజా థియేటర్ దగ్గర గాంధీనగర్ వెళ్ళే రోడ్డు మొత్తం కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ తో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనబడుతోంది. చాలా మంది కూడా మహేష్ బాబు సినిమాని సో కలేజా సినిమా రిలీజ్ అప్పుడు ఫ్లాప్ చేసింది మీరే, బట్ ఇప్పుడు ఇది హడావుడి వస్తుంది కూడా మీరే. ఆయన మా దేవుడు. మహేష్ బాబుని ట్రోల్ చేస్తున్నారన్న. మహేష్ బాబుని అయితే ట్రోల్ చేయొద్దు. మా హీరో అయితే ఎవరి జోలికి వెళ్ళడు, మేము ఎవరి జోలికి వెళ్ళాం. మహేష్ బాబు ట్రోల్ చేయొద్దు. సాధారణంగా మహేష్ బాబు సినిమాకి రిలీజ్ అప్పుడు ఈ హడావుడి ఉంది, బట్ మహేష్ బాబు మాత్రమే రీ రిలీజ్ కూడా ఇదే హడావుడి ఉంటుంది. ఎందుకని? బాబు ఎవరికి ఉండదు, బాబు ఒక్కడు. ఇది బాబుకి సంబంధించిన పూర్తిగా పరిస్థితి. ఇక్కడ ఫ్యాన్స్ కాదు, మహేష్ బాబు హార్డ్ కోర్ అభిమానులు ఉన్నారు. ఎక్కడ చూసినా
మహేష్ బాబు నామస్మరణతో మొత్తం మారిమోగిపోతున్న పరిస్థితి కనబడుతోంది. భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇది కేవలం ఇది రిలీజ్ లా అనిపించట్లేదు, కలేజా రిలీజ్ లాగా అనిపిస్తోంది. బైక్లతో ఇక్కడ కుర్రాళ్ళంతా కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా సందడి చేస్తున్న పరిస్థితి. సినిమా 8 అంటే 6 ఇక్కడికి వచ్చి ఫ్యాన్స్ అందరూ కూడా హడావుడి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తము ఇక ఫ్యాన్స్ మధ్యలోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ మొత్తం అంతా కూడా ఇక్కడ మహేష్ బాబు నామస్మరణ తప్ప ఓవరాల్ గా చూస్తుంటే కలేజా రిలీజ్ సందర్భంగా విజయవాడ మహేష్ బాబు అభిమానులు చేస్తున్న సందడి బహుశా రాష్ట్రంలో ఎవరు చేస్తుంటారేమో ఆ రేంజ్ లో ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ అనేది హడావుడి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విధంగా సినిమాలో ఏ విధంగా ఉందో అదే విధంగా తీసుకొచ్చి వీళ్ళంతా కూడా హడావుడి చూడొచ్చు. సో మహేష్ ఫ్యాన్స్ తో విజయవాడ అంతా కూడా బాబు నామస్మరణతో పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ.